Hi friends, very good morning to all of you. ఈరోజు డే 4 మన యూత్ని ఎంపవర్ చేయడంలో నా యొక్క జర్నీ ప్రారంభించి ఏంటంటే మనం డే బై డే ఒక్కొక్క టాపిక్ పైన డిస్కస్ చేస్తున్నాము. దీని రిలేటెడ్ టాపికే నా రీసెర్చ్ ప్రకారం ఏంటి అంటే ఈ 21st సెంచరీ ఏదైతే ఉందో ఇందులో 75% ఆఫ్ ద ఇండియన్ పాపులేషన్ అంటే 140 CRలో 75% అనేది యూత్ ఉన్నారు. కాబట్టి మనం ఏమన్నా చెయ్యాలి అంటే యూత్ కరెక్ట్గా ఉంటే ఏమైనా సాధించవచ్చు కదా. మిగతా వాళ్ళ పర్సంటేజ్ ఎంత, దాంట్లో మనకి సీనియర్ సిటిజన్సే ఎక్కువగా ఉంటారు. అంటే హార్డ్లీ ఒక 10 to 50% మాత్రమే వీళ్ళు ఎవరైతే లీడర్స్ ఉన్నారో వాళ్ళు ఉన్నారు. మిగతా అంటే 75% యువత ఉన్నప్పుడు మరి యువత ఒక్క ధాటిపై ముందుకు కదిలితే ఆ పవర్ ఎలా ఉంటుంది? పోనీ మన స్వతంత్రం గురించే మాట్లాడుకుందాం, ఫ్రీడమ్ స్ట్రగుల్ గురించే. ఎప్పుడైతే ఫ్రీడమ్ స్ట్రగుల్ స్టార్ట్ అయిందో మన ఆర్మీ చీఫ్గా డాక్టర్ సుభాష్ చంద్రబోస్ గారు వ్యవహరించారు. ఆయన యొక్క హయాంలో ఇంకా గొప్ప గొప్ప వాళ్ళు అల్లూరి సీతారామరాజు, అల్లూరి సీతారామరాజు అంటారు, సరే అగ్నిపిడుగు అల్లూరి సీతారామరాజు, అటువంటి మహావీరులు ఎంతమంది యువతను జాగృతం చేసి వాళ్ళని ఏ విధంగా తీర్చిదిద్దితే మనకు స్వాతంత్రం రావడం జరిగింది అనేది మన బుక్లలో ఈ లార్డ్ మెకాలే ఎవరైతే మన దేశాన్ని పరిపాలించారో 1835 నుంచి మన యొక్క విద్యా వ్యవస్థ కానీ మన యొక్క తీరు కానీ మారిపోయింది. జై హో, జై హింద్, జై భారత్.